అభయ్ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, గురువు నీవు నడవడానికి దారిని మాత్రమే చూపిస్తాడు. గుర్తుపెట్టుకో. ఆ దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటితో పోరాడుతూ ముందుకు నడవాల్సిన బాధ్యత నీదే. ఆదివారం అనగా ఈరోజు యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచిన రోజు. ఈ రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఈ ఈస్టర్ పండుగ ఆనందంగా మరియు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటూ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలైన ఎల్బీసీ చిన్ని, రబ్బురాజ్ మరియు సురేంద్ర, వారి కార్యవర్గ సభ్యులు తన సోషల్ మీడియా ద్వారా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. లక్ష్మీ గారి సంస్కరణ కార్యక్రమంలో భిన్న స్వరాల సాహితీ సాంస్కృతిక వేదిక వారి ఆధ్వర్యంలో భిన్న స్వరాల సమన్వయకర్త జేఎస్ నాగేశ్వరరావు గారు, వక్తలు చినుకు సంపాదకులు నండూరి రాజగోపాల్ గారు, సాహిత్య విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు, కేఎన్వై పతంజలి నవల గోపాత్రుడు ఈ నవల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ, సత్యానికి ప్రస్తుత సమాజంలో ఏమాత్రం ప్రాసంగికత లేదని, ఎవరి సత్యం వాళ్ళదేనని, ప్రస్తుతం మనం సత్యానంతర యుగంలో ఉన్నామని కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తల రచనల ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రఖ్యాత తెలుగు రచయిత కేఎన్వై పతంజలి 30 ఏళ్ల క్రితమే విశ్వజనీన సత్యమంటూ ఉండడానికి వీలులేని సమాజంలో మనం బతుకుతున్నామని, ఎవరికి ఏది ప్రయోజనకరంగా ఉంటే అదే సత్యమేనే, ఎవరికి ఏది ప్రయోజనకరంగా ఉంటే అదే సత్యమనే స్థితి ఎంత ప్రబలంగా ఉందో చెప్తూ గోపాత్రుడు నవల రాశారు. తెలుగు సమాజాన్ని ఎక్స్రే తీసి చూపించడమే కాక ఈ నవలలో కఠోర జీవన వాస్తవికతను వ్యంగ్యాత్మకంగా విశ్లేషించారు. ఈ వ్యంగ్యాత్మక విమర్శ చార్లీ చాంపియన్ సినిమాల్లోని పదునైన హాస్యాన్ని గుర్తుకు తెస్తుందని వీరి రచనల ద్వారా తెలియజేశారు. ఆ పేరుతో ఒక సెర్బియన్ అమెరికన్ రైటర్ 2016-17లో కేంబ్రిడ్జ్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ అసలు పోస్ట్ ట్రూత్ అనే ఒక మాట, ఏ మాట అయితే ఉందో ఆ మాట ద వర్డ్ ఆఫ్ ఇయర్ అని వాడి ఏమిటి పోస్ట్ ట్రూత్ అంటే? వాటి అనేది ఏంటంటే సమాజంలో సత్యం అనేది వాస్తవాల ఆధారితంగా నిర్ధారించబడకుండా ఉద్వేగాలు, విశ్వాసాల ఆధారంగా నిర్ధారితమయ్యే స్థితి ఏదైతే ఉందో అదే పోస్ట్ ట్రూత్. సత్యం అంటే మనం వాస్తవాలను ఆధారం చేసుకుని నిర్ధారించదగింది అని కదా మనకి ఇప్పటివరకు. కానీ పోస్ట్ ట్రూత్ ఎలాగో జరుగుతుంది ఏంటంటే, సత్యం అనేది వాస్తవాల ఆధారంగా కాకుండా సెంటిమెంట్స్ ఆధారంగా, ఉద్వేగాల ఆధారంగా, విశ్వాసాల ఆధారంగా నిర్మితమవుతుంది. పోస్ట్ మోడర్నిస్టులు ఎరిడా ఒక మంచి మాట ఉన్నది, ట్రూత్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అన్నాడు.
ఉంది. అంటే సత్యం సంస్థాగతం. సత్యం అనేది జీవితగతంగా లేదు, సమాజగతంగా లేదు, సంస్థాగతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే సమూహగతంగా ఉంది. వాస్తవాలను ఆధారం చేసుకుని, సామాజిక వాస్తవికతను ఆధారం చేసుకుని వస్తున్న సత్యం ఏది లేదు. కనుక సత్యం సంస్థాగతం. ట్రూత్ ఈజ్ ఇన్స్టిట్యూషన్. సో ప్రతి సమూహానికి దానిదైన ట్రూత్ దానికి ఉంది. దేశభక్తి అనే ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి. సంఘ పరివార సమూహానికి దేశభక్తికి సంబంధించినటువంటి ట్రూత్ ఒక రకంగా ఉంది. వామపక్షాలకి, పూర్వగామి శక్తులకి ఇంకొక రకంగా ఉంది. పోస్ట్ ట్రూత్ని ఇంకొక రకంగా డిఫైన్ చేశారు. పోస్ట్ ట్రూత్ ఈజ్ ప్రీ ఫాసిజం అంటారు. పోస్ట్ ట్రూత్ అనేది సత్యానంతరం అనేది, సత్యానంతరత అనేది ఫాసిజానికి ముందు దశ. ఎర్లీ ఫాసిజం. ఎర్లీ ఫాసిజంలో జరిగేది ఏంటంటే సత్యాన్ని నరికివేయడం, సత్యాన్ని అస్పష్టం చేయడం, సత్యానికి గ్రహణం పట్టేటట్టు చేయడం, ఒక లైని, ఒక భయాన్ని నాటి ఆ పేరుతో వెళ్ళి ప్రతిబింబం చేసి. నిన్నగా మొన్న బెట్రిక్స్ జరిగేటటువంటి ఒక పెద్ద ఉదంతం బ్రిటన్ యూరోప్ నుంచి పక్కకు రావడానికి చెప్పిన దాంట్లో కూడా ఈ అబద్ధాలు, అసత్యాలు, పీడించబడటం అనేది లేనే లేదు, రెండు కలిసే ఉంటాయి అని ఇలా మాట్లాడుతున్నారు చాలామంది. అందుకని ఈ ఉద్యమాలన్నీ వేస్తూ, ఈ ఉద్యమాలు చేయడం కూడా దండగా. ఒక్కోసారి మనం మంచి కోసం చేస్తున్నాం అనుకుంటూనే ఆ ఉద్యమం ద్వారా చెడే ఎక్కువ చేస్తాం. శాస్త్రి గారు ఒక మంచి మాట ఉంటాడంటే, మనం చేసే పనులు, మాట్లాడే మాటలు ఏ మంచికి ఎంత చెడు చేస్తున్నాయో, ఏ చెడుకి ఎంత మంచి చేస్తున్నాయో మనం కాస్త దృష్టిలో ఉంచుకోవాలి. సో ఇలాంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, అంటే సత్యం అనే దానికి, దాని సమగ్రతకు సంబంధించి, సత్యాన్ని తెలుసుకోవడానికి సంబంధించి, సత్య అన్వేషణకు సంబంధించిన పరిమితుల్ని ఇవి మనకు తెలియజేస్తాయి. అంతే తప్ప అసలు సత్యం అనేదే లేదు. ఉన్నదల్లా సత్యానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ మాత్రమే అనేది వివిధ జనం వివిధ రకాలుగా ఇంటర్ప్రిట్ చేయడానికైనా ఒక బేస్, ఒక పదార్థం అనేది ఉండాలి కదా. ఆ పదార్థ వాస్తవికత నీ వదిలేసుకునేటటువంటి పరిస్థితి నేనేం చూడలేదు. ఎందుకంటే ఈ నవల్లో ఇలా రాశాడు కానీ పతంజలి గారు ఆయనే అంటాడు, చెడును బజారుకేయడం, అన్యాయాన్ని చొక్కా పట్టుకొని నిలదీయడం, ఈ రెండు నాకు సంతోషకరమైన పనులు. ఏది చెడు, ఏది అన్యాయం? న్యాయం అనేది ఉందనేది ఆయనే చెప్తుంది, చెడు అనేది కూడా ఆయన ఒక్కొక్కటి చెప్తుంది. ఈ నవల్లో ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గతంలో లాగా సమాజం నైతిక బలంతో లేదు. సమాజంలో నైతికమైన, ఆధ్యాత్మికమైన విలువలు
అంటే మతం మతం అనుకోలేదు, స్పిరిచువాలిటీ, ఇంటలెక్చువల్ ఇదని. ఎప్పుడైతే నైతికత, స్పిరిచువాలిటీ సమాజం నుంచి పక్కనట్టు కేవలం భౌతిక ప్రయోజనాలు, ఆ ప్రయోజనాల పరిపూర్తికి సంబంధించిన లాభాపేక్ష, స్వార్థం ఇవే రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితిని జస్టిఫై చేసుకోవడానికి మనుషులు డ్రామాలు ఆడుతున్నారు. ప్రతి సమూహం దాని డ్రామా అనేది ఆడుతూ ఉంది. అని ఆ డ్రామాలన్నింటినీ కూడా క్లుప్తంగా మన ఎదురు చూపించారు. సమాజం బాగా చెడిపోయింది, ఎండిపోయింది, గుండెతడి లేదు ఈ సమాజానికి. తోటి వాళ్ళ బాధలను అర్థం చేసుకునే పరిస్థితి పోయింది. ఒక సాలిడారిటీ అనేది లేదు, సంఘీభావం అనేది, సానుభూతి అనేది, సహానుభూతి అనేది చచ్చిపోయినటువంటి సొసైటీలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు మాత్రమే పెద్ద విషయాలుగా కనపడతాయి. మనకు సత్యం అంటే ఏంటంటే నాకు ప్రయోజనం సమకూర్చేది సత్యం అనే స్థితికి మన సమాజం వచ్చింది. ఈ సమాజాన్ని మనం బాగు చేసుకోవాలి అనేటటువంటి ఒక సూచన ఈయన ఇచ్చారు తప్ప అసలు సత్యమే లేదురబ్బా, ఇక మీరు ఏ బాధలు పడవాలండి, ఏ ఉద్యమాలు మీకు అవసరం లేదు, మీకు మంచి లేదు, చెడు లేదు, దోపిడీ గీపుడు ఇదంతా పెద్ద భ్రమ అనేది కాదు ఆయన చెబుతుంది. పోస్ట్ మోడర్నిస్టులు అట్లా చెప్పారు, ఈయన ఆ ట్రాప్లో పడలేదు. పోస్ట్ ట్రూత్లో కూడా ఆ భావన ఉంది. ఈయన భావనలో కొంత పోస్ట్ ట్రూత్ను మనం గమనించవచ్చు, కానీ దానికి దీనికి కొంత భిన్నత్వం. ఈయనకున్నటువంటి దేశీయమైనటువంటి ఈ వాతావరణాన్ని, ఈ జీవితాన్ని అర్థం చేసుకొని దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇది చేస్తూ మనం ఇప్పుడు నైతికంగా ఎదగాలి, ఇంటలెక్చువల్గా ఎదగాలి, స్పిరిచువల్గా ఎదగాలి అనేటటువంటి ఒక కోరికని, ఒక ఆకాంక్షని మనలో పెంచేటటువంటి నవల ఇది అని, ఆ రకంగా మానవ విలువల పట్ల తిరిగి మళ్ళీ మనం పునరంకితమయ్యేటటువంటి స్థితిని ఇది కలగజేస్తుంది అని నేను. ఎందుకంటే అప్పటికే ఈ నవల రాసే నాటికే ఆయన వామపక్ష భావజాలంలో ఆయన లెఫ్టిస్ట్, మార్క్సిస్ట్ లెనినిస్ట్. సో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పెద్దాంట్లో ఆ మార్క్సిజం, లెనినిజం, సాహిత్య పోరాటం ఇదే చెప్పాలనే ఇది కాదు. ఇది కానీ చాలా విస్తారంగా విశ్లేషించుకుంటుంది ఆయన. ప్రతి నవల్లోనూ ఇలా ఏదో ఒక చందమామలో ఉన్నటువంటి ఒక తునకం తీసుకొని వచ్చి మనకు అట్లా చల్లితే అవన్నీ తీసుకొని జేబులు వేసుకొని మనం హాయిగా తీసుకొని అంత గొప్ప రచయిత. ఆ రచయితకు సంబంధించి ఇవాళ ఇది ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా నచ్చింది. అలాగే పోస్ట్ ట్రూత్కి, గోబాత్కి లింక్ పెడుతూ వాళ్ళ సీరియస్గా ఆలోచించి ఇట్లా చేయడంలో నిర్వాహకులు చాలా అడ్వాన్స్ థింకింగ్ వాళ్ళ లోకేనంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చుట్టూతాయి వాళ్ళ అవి మన సాహిత్యంలో అట్లా రిఫ్లెక్ట్ అయింది, ముందు కానీ వెనక కానీ అనే ఆలోచన ఉన్నప్పుడే ఆ పని ఎవడైనా చేయగలుగుతారు. అసలు ఆ టీం తీసుకోవడమే చాలా గట్స్ ఉన్నటువంటి పని అది. ఆ పని చేసినందుకు మరొకసారి నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు. వ్యక్తుల యొక్క ప్రయోజనాలే వాళ్ళ సత్యానికి ఎంత వాస్తవమో అట్లాగే విశ్వజనీయ సత్యాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ విషయం కూడా మర్చిపోవద్దు. ఆ విషయం మర్చిపోకుండా ఈ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోమని చెప్పి లక్ష్మీ
లక్ష్మీనరసింహ గారు తనలోకి చెప్పారు. అసలు సత్యమే లేదని కూడా కరెక్ట్ కాదు, సత్యమే ఉంది. కాబట్టి ఆ సత్యానికి రకరకాల పరిమితులు ఎవరు ప్రయోజనాల నుంచి వాళ్ళు రకరకాల పరిమితుల నుంచి దర్శిస్తూ ఉంటారు అనేది గుర్తుంచుకోవడం. అసలు సత్యమే లేదనే దానికి మాత్రం వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు చాలా నొక్కి చెప్పారు. తర్వాత మన ప్రయోజనాలు మన సత్యాన్ని నిరూపిస్తాయి అనే దానికి కమ్యూనిస్టులు కూడా మినహాయింపు కాదు అని చెప్పి లక్ష్మీనరసింహ గారు చెప్పారు. నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ఏచూరి ప్రకాష్ కర్త, ఏచూరి సీతారాం ప్రకాష్ కర్త. ఏచూరి సీతారాం బెంగాల్ కమ్యూనిస్టులు సమర్థిస్తాడు, ప్రకాష్ కరత్ కేరళ కమ్యూనిస్టులు సమర్థిస్తాడు. బెంగాల్ కమ్యూనిస్టులు సమర్థించే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ శత్రువులు. అక్కడ ప్రధాన శత్రువు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీ మిగతా పార్టీలు కూడగట్టుకోవాల్సిన ఒక అవసరం అక్కడ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా కలుపు వెళ్ళాల్సిన అవసరం అక్కడ బెంగాల్లో ఉంది, రాజకీయ అవసరం. ఇక్కడ కేరళకు వచ్చేటువంటి ప్రధాన శత్రువు సిపిఎంకి కాంగ్రెస్. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి, కాంగ్రెస్ కలుపుకోవడం, ఈ రాజకీయ అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి ఈయన సీతారాం యేచూరి బెంగాల్ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈయన ఏమన్నాడంటే భారతదేశం ఫ్యాసిజంలోకి ఎంటర్ అయింది, కాబట్టి ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఐక్య సంఘటనలో కాంగ్రెస్ పార్టీని కూడా కలిపి వెళ్ళాలి అని చెప్పి సీతారాం యేచూరి అంటారు. భారతదేశంలో ఫ్యాసిజం ప్రారంభ స్థితిలో అయినా సరే ఎంటర్ అయింది అంటాడు. ప్రకాష్ కర్త అంటాడు ఫ్యాసిజానికి నియంత్రించడానికి తేడా ఉంది, ఇంకా భారతదేశం ఇంకా ఫ్యాసిస్ట్ ఫేజ్లో దశలోకి ఎంటర్ కాలేదు, నియంతృత్వ దశలో ఉంది. నియంతృత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం చెలాయిస్తుంది, బీజేపీ నియంతృత్వం చెలాయిస్తుంది. కాబట్టి రెండు పార్టీలకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం అనే స్టాండ్ కరెక్ట్ కాదు. అంటే ప్రకాష్ కర్త సత్యం, ఆయన రాజకీయ అవసరాల నుంచి ఒక సత్యం, ఇంకా ఫ్యాసిస్ట్ యుగం దశలో ప్రవేశించలేదు భారతదేశాన్ని ఒక సత్యానికి వచ్చేది ఆయన రాజకీయ అవసరాల నుంచి. గోపాల్తోటి కృతజ్ఞతలు చెబుతూ తను ఉపన్యాసం ఇస్తాడు. ఆ నవలందరికీ కోసం మీ అందరికీ తెలుసు, నవచంద్రం అందరికీ తెలుసు. గోపాల్తోటి కృతజ్ఞతలు చెప్పేది గోపాల్తుడు భూమి వల్లవరకుగా ఉన్నందుకు కాదు, అసలు ఈ రకమైనటువంటి చర్చకి అవకాశం కల్పించుకుంది. ఆయన ఏమంటాడంటే మనం ఏది నమ్ముతున్నామో వాటి మీద మనకు విశ్వాసం లేనప్పుడు, మన నాస్తికత్వం మీద మనకి గౌరవాలు లేనప్పుడు, అంటే ప్రతిదీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మాత్రమే అలా ఉన్న చోట భూమి ఖచ్చితంగా బలసరపుగానే ఉంటుంది అని ఒక వ్యంగ్య సూచనమైనటువంటి సూచన చేశాడు. అయితే నవల అక్కడితో ముగియలేదు, నవల అక్కడితో పూర్తి కాదు. న్యాయమూర్తి అంటే అసలు ఆ ఊళ్ళో పరిస్థితులే బాగోలేదు, అక్కడ జనం అందరూ కూడా సవ్యంగా ఆలోచించట్లేదు, ఈ గందరగోళమైన పరిస్థితి అక్కడ ఆరిజిన్ ఉత్పత్తి అయింది అని చెప్పి. ఆ తర్వాత డిఎస్పీ వచ్చి ఆ ఎస్ఐని అడుగుతాడు, ఏంటి ఇలా అన్నారైనా అక్కడ నిజంగా కేబోయ్ పక్కన గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. పోలీసు వాడు బాగుంటే ప్రజలు బాగుంటారు, పోలీసు వ్యవస్థ బాగుంటే ప్రజలు బాగుంటారు. న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఈ ఏరియాలో పోలీసు వ్యవస్థ బాగోలేదు కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఇలా ఉన్నారు కాబట్టి ఇక్కడ బలపరుపుగా ఉంది అని. అది ఆ పోలీసుకి ఈగో అనిపిస్తుంది వాళ్ళకి. అంటే న్యాయమూర్తి అసలు తీర్పు చెప్పడం పక్కన పెడితే పోలీసు వ్యవస్థ మీద ఒక వ్యంగ్య భాగాన్ని వేశాడు అనేది వాళ్ళు ఒక ఈగో ఫీల్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళందరూ కలిపి, ఆ పోలీసు వ్యవస్థ అందరూ కలిపి, అక్కడ ఉన్నటువంటి విలేకరులతో కలిపి, అక్కడ ఉన్న ఊరి పెద్దలతో కలిపి ఒక పెద్ద గూడు పుటాన్ని పెట్టి అందులో న్యాయమూర్తిని ఒక సాక్షిని చేసి వరుసగా కేసులు న్యాయస్థానానికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఆపుతాం మిత్రులారా. అక్కడ న్యాయమూర్తి అంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తే తీర్పు చెప్పే సీట్లో కాకుండా బోన్లో నిలబడవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. అక్కడ ఆపుతాం.
ఒక 3 రోజుల క్రితం అంటే 26 మార్చి మనం పేపర్లు కనుక గమనించుంటే ఒక చిత్రమైనటువంటి విషయం బయటపడింది. ఒక 600 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కి ఒక లెటర్ రాశారు. ఏంటి ఆ లెటర్ సారాంశం అంటే, అయ్యా, భారతదేశంలో మన న్యాయ వ్యవస్థని ఒక పక్క పొలిటికల్ పీపుల్, ఒక పక్క బిజినెస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. ఈ 2 భయంకరమైనటువంటి ప్రభావాల నుంచి మనం న్యాయ వ్యవస్థని కాపాడుకోవాలి. మీరు చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్నారు, మీరు ఏం చెప్తే అది మేము మీ వెనకాల నడుస్తాము, దయచేసి ఈ ప్రభావాలని మీరు ఆపండి అని ఆ లెటర్ సారాంశం. ఇది ఈ మధ్య కాలంలో బహుశా ఇటువంటిది జరగలేదు. ఒక విధంగా ఆలోచించే వాళ్ళకి ఈ లెటర్ చాలా ఆనందంగా ఉంటుంది. తప్పో వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారే, న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత లెవెల్లో మన రాజకీయాలు ఉన్నాయి, ఓన్లంటే ఇప్పుడైనా వీళ్ళకి ఒక మెలకు వచ్చింది అని మనం ఆనందపడే క్షణం కూడా అవిందో లేదు. ఆ 600 మంది న్యాయవాదులు ఎవరైతే సిగ్నేచర్ చేశారో చూస్తే అందులో ఒక హరీష్ సాల్వే ఉన్నాడు. హరీష్ సాల్వే ఎవరో మనందరికీ తెలుసు. అందులో రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థలన్నీ కూడా సెలవు ప్రకటించాలి అన్న ఇంకొక ప్రముఖ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అందులో ఆర్ఎస్ఎస్ తరఫున వాదించేటటువంటి ఇంకొక లాయర్ ఉన్నాడు. చిత్రంగా ఈ లేఖ వచ్చిన 26వ తారీఖు వచ్చింది. 27, 28 తారీఖుల్లో పెద్దగా లేఖ గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ మొదటిసారిగా ఆ లేఖను పూర్తి చేస్తూ, అవును, ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి ప్రమాదాలకు పాల్పడుతూ ఉంటాయి, దీంట్లో మనం మెలుగు తెచ్చుకోవాలి అన్నాడు. ఆయన అన్నారు కాబట్టి అది ఆపోజిట్ పార్టీ కూడా అంది. అంటే విషయం ఏంటంటే, ఎప్పుడో 1980s కేవై పక్కదిల్ గారు రాసినటువంటి గోపాత్రుల నవల్లో తీర్పు చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆ తీర్పుని వీళ్ళు ఏ విధంగా అయితే మోటివేట్ చేసి, ఏ విధంగా అయితే వాళ్ళందరూ కుట్రపని పోలీసు వాళ్ళందరూ దాన్ని ప్రత్యేకంగా తీసుకుని అక్కడ న్యాయమూర్తినే ఒక సాక్షిని చేసి న్యాయమూర్తినే తీర్పు చెప్పే స్థానంలో లేకుండా చేసే స్థాయి దాకా ఎలాగైతే వెళ్ళిందో, అది ఆ రోజు మనం హాస్యం అనుకున్నాం, ఆ రోజు అది వ్యంగ్యం అనుకున్నాం. కానీ అది భవిష్యత్తుని చెప్పే ఒక ప్రాఫిట్గా, ఒక ప్రాఫెసీగా, ఒక సూచనగా ఆ రోజు మనం గ్రహించలేకపోయాం. ఇవాళ అది జరిగింది. అక్కడితో గోపాత్రంగా ఆగలేదు. చివరిలో సెషన్స్ జడ్జి ఈ మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ అంటే ఎవరైతే తీర్పు చెప్పారో ఆ న్యాయమూర్తిని చాలా దారుణంగా తిట్టారు. తిడుతూ ఒక మాట అంటారు. నిజానికి ఆ నవల చదివిన ప్రతి పాఠకుడు ఆ మాటలు విన్న తర్వాత గంట కడి పట్టకుండా ఉండలేదు. ఏమిటి ఆ మాట అంటే, ఎవయా నీవు న్యాయమూర్తి స్థానంలో కూర్చోబెట్టావు, నువ్వేం చేయాలి? సాక్ష్యాలు పరిశీలించాలి, పోలీసులు చెప్పింది వినాలి, నేరస్తులు చెప్పింది వినాలి, ఏది మంచో చూసి దానికి నువ్వు మంచో చెడో చెప్పి వచ్చేయాలంతే. నువ్వు అది చేయకుండా జీవితం వైపు ఎందుకు చూసావయా అని ఉంటాడు. అసలు ఆ ప్రశ్నే గోపాత్రుడు వాళ్ళకి చిరంజీవి. నువ్వు జీవితం వైపు ఎందుకు చూసావు? నువ్వు చేయవలసింది ఏంటి? తీర్పు చెప్పు అంతే. ఏది మంచో ఏది చెడో చెప్పు. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు. వాళ్ళు మంచిగా ఉంటే ఏంటి, వాళ్ళు గౌరవించకపోతే ఏంటి, వాళ్ళ నమ్మకాలు పాడైపోతే ఏంటి, వాళ్ళ మీద వాళ్ళకి విలువలు లేకపోతే ఏంటి, వాళ్ళు అసత్యాలు మాట్లాడుతుంటే ఏంటి, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చేసుకుంటే ఏంటి, నీకెందుకు? వాళ్ళు నాశనం అయిపోతుంటే ఏంటి? మూడు ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, నీకు ఎందుకయ్యా? నీ దగ్గరికి వచ్చిన కేసులో ఎవరు దోషి, ఎవరు నిర్దోషి చాలు, జీవితం వైపు నీకెందుకు? ఎప్పుడో 80లో జీవితం వైపు చూడడమే ఒక పెద్ద నేరం అని ఆ న్యాయమూర్తి పేపర్లో న్యూస్ చేసిన తర్వాత అంటాడు, వీళ్ళు సారాంశాలు తప్ప మిగతానంతా వార్తలుగా వేస్తారు అని చెప్పి. గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న నక్క ఆనందబాబు గారి సమక్షంలో గుంటూరు జిల్లాలో వారి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గొరికిపూడి గ్రామానికి చెందిన సర్పంచి గరికపాటి మల్లికా గారు మరియు వారి భర్త గరికపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ ధూళిపాల వెంకట్,
ధూళిపాల అప్పారావు, ధూళిపాల రామకృష్ణ, ధూళిపాల సుబ్బారావు, సీతాలపు సురేష్, గరికపాటి గోపాలరావు, ఇక్కుర్తి సాంబశివరావు, వారితో పాటు 15 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే గుంటూరులోని మాజీ మంత్రి మక్కా ఆనందబాబు గారి క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి రాబోయే ఎలక్షన్స్లో చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు మరియు నాయకులు వారు మద్దతు తెలియజేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో గంగానంపేటలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ని పునఃప్రతిష్ఠ నిర్మాణ సందర్భంగా మాజీ స్పీకర్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాజెండ్ల మనోహర్ గారు వచ్చి ఆ దేవాలయం యొక్క నిర్మాణ పనులను మరియు వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ గురించి తెలుసుకొని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. सर्वाधिक सर्वरत्तेन सर्वः
ऐश्वर्यं भवति शतविधशतदीर्घमायुः भाग्यलक्ष्मी करतलकमले सर्वदा राजलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी उदयसरसिजे भुजकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी नीलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी वयदुर्जगतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमामेधाशोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायोः शिवेन्द्रिये प्रतिष्ठते तथास्तु तथास्तु క్షమించాలి మధ్యలో వచ్చాను రెడీ సార్ ఈ దగ్గరికి రండి టాటా ఐపీఎల్ సిరీస్లో భాగంగా ఆదివారం అనగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య మ్యాచ్ పోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగనుంది. విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఉత్సాహంగా ఉంటే గత ఓటమితో గుజరాత్ జట్టు గెలవాలని కసితో ఉన్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఈ మ్యాచ్ మంచి ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.